ఈరోజు ఒక దురదృష్టకరమైన దినంగా భావించవచ్చు. వికోట మండలంలో గత కొన్ని ఏళ్లుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రికలో పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక దురదృష్టకరంగా హత్యకు గురయ్యాడు. తమీం అనే వ్యక్తి అతనిని తీక్షణంగా కొడవలతో నరికి చంపారు. ఇది చాలా దురదృష్టకరం. పత్రికా స్వేచ్ఛకి భంగం అనే చెప్పవచ్చు. ఇంతమంది అధికారులు మరి ప్రజలు ఉన్న పబ్లిక్ ప్లేస్లో ఆ యొక్క నిందితుడు వేటకడవలతో వచ్చి నరకడం పట్ల ఏమాత్రం అతనికి భయము దిగులు ఈ లోకం పైన ఉంది. ప్రజలపైన, అధికారులపైన, ప్రభుత్వం పైన మాత్రము ఈ భయము దిగులతో ఉన్నాడనేదే స్పష్టమవుతుంది. అలాంటి రౌడీ మూకలను పోలీసులు నిఘా పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి రౌడీ ముక్క ఈరోజు పత్రికా మూలకంగా సమాచారం అందించి ఇటు ప్రభుత్వానికి, ప్రజలకు, మరి అధికారులకు అందజేస్తున్న ఏ యొక్క విలేకరి ఈరోజు తన కుటుంబాన్ని కోల్పోయి మరి దారుణంగా హత్యకు గురై అందరూ ఈ చిత్తూరు జిల్లాలోనే, మరి చిత్తూరు జిల్లా కాదు ఆంధ్ర రాష్ట్రంలోనే ఏబిఎన్ విలేకరి, ఆంధ్రజ్యోతి విలేకరి మరణించం చాలా దురదృష్టకరం, విచారకరం. దీన్ని మేము జర్నలిస్ట్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా వికోట మండలం వికోట ప్రెస్ క్లబ్ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరియు ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి వికోట మండల ప్రెస్ క్లబ్ తరఫున మరియు పలమనేరు నియోజకవర్గ మీడియా తరఫున మా యొక్క విన్నపం సార్, ఈరోజు ఉదయం 6:30 గంటలకు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి వాకింగ్ ద్వారా అంబేద్కర్ సర్కిల్లో దూరి ఈ ధన్నుపురం కాడ వెళుతూ ఉంటే అతి దారుణంగా పదునైన కత్తులు తీసుకొని వచ్చి నరికి దారుణ హత్య చేశారు సార్. సమాజంలో పాత్రికేయులు స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేదని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే మా పాత్రికేయ మిత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత దారుణంగా పాశవిహంగా హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలని మేము ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం.